గం గణపతయే నమః. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శివాయ గురవే నమః. ఆదౌ బ్రహ్మా మధ్యే విష్ణుః అంతే దేవః సదాశివః. మూర్తిత్రయస్వరూపాయ శ్రీ గురు దత్తాత్రేయాయ నమోస్తుతే. మనం ఈ 25వ రోజున కలియుగంలో మొదటి దత్త అవతారం అయినటువంటి శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మరియు రెండవ దత్త అవతారంగా వ్యవహరింపబడేటువంటి శ్రీగురుడుగా పూజించబడేటువంటి శ్రీ నరసింహ సరస్వతి గురు మహారాజ్ గాన్గాపూర్ క్షేత్రంలో వారి యొక్క మహిమను చూపించినటువంటి శ్రీ గురు దత్త అవతార స్వరూపులు అయినటువంటి వారి ఇరువురి యొక్క చరిత్ర కూడా శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారి యొక్క అనగా టెంబే స్వామి వారిచే రచించబడినటువంటి శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహ కథను ఆధారంగా ఈ 25వ రోజున టెంబే స్వామి వారిచే రచించబడినటువంటి 20వ అధ్యాయంలో చెప్పబడినటువంటి అంశములను సద్గురుదేవుడి యొక్క దయవలన వారి యొక్క అనుగ్రహం చేత మనం ఈ రోజును తెలుసుకుంటున్నామని తెలియజేస్తూ, గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువుల యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది, ఎన్ని జన్మలకైనా అది ఎలా ఉంటుంది, ఈ రోజున గురుసేవ చేస్తే అది ఈ ఒక జన్మకే కాదు ఎప్పటికీ కూడా మనల్ని వెంటాడుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ అధ్యాయంలో యొక్క అంశం మనకి తెలుసుకుంటే అర్థమవుతుంది. అందుకనే ప్రతి ఒక్కరూ కూడా గురువు యందు సదా భక్తి శ్రద్ధలతో ఉండాలని తెలియజేస్తూ, ఈ కథలోని అంశం ఏమిటంటే, బీదర్ నగరాన్ని ఒక యవనరాజు పరిపాలిస్తుండేవాడు. అతడు విద్వాంసులైనటువంటి బ్రాహ్మణులందరికీ కూడా బాగా దానములు చేస్తూ ధనాన్ని ఇస్తూ అతని యొక్క ఆస్థానంలో వేదపఠనం కూడా చేస్తూ ఉండేవాడు. అలా ఒకసారి ఉత్తర దేశం నుంచి ఇద్దరు చతుర్వేద పండితులు, అంటే 4 వేదములు కూడా చదువుకున్నటువంటి విద్వాంసులు ఆ రాజుగారి యొక్క సభకు వచ్చారు. ఆ రాజుగారి సంస్థానంలో ఉండేటువంటి వేద పండితులను తమతో వాదించడం కూడా కోరారు. ఎవరు కూడా వాదనకు ముందుకు రాకపోయేసరికి అప్పుడు ఆ యవనరాజు వారిని సన్మానించి వారికి జయపత్రికలు ఇచ్చి ఘనంగా సన్మానం చేశారు. అలా వారు దేశమంతా కూడా సంచారం చేస్తూ తిరిగి ప్రతి చోట కూడా జయపత్రికలు సంపాదిస్తూ విద్వత్తు యొక్క గౌరవం చేత, విద్వత్తు యొక్క గర్వం చేత తమంతటి పండితులు ఎవరు కూడా లేరని అందరూ గౌరవించేటువంటి ఆ విద్వత్ గౌరవాన్ని వాళ్ళు గర్వంగా తీసుకుంటూ గర్వించసాగారు. అలా కుమసి అనేటువంటి గ్రామంలో ఉండేటువంటి త్రివిక్రమ భారతి, ఇందాక మనం తెలుసుకున్నట్టుగా ఆ కుమసి గ్రామంలో ఉండేటువంటి ఆ త్రివిక్రమ భారతి అనేటువంటి ఒక సన్యాసి ఉన్నారని చెప్పుకున్నాము. వారు ఒక గొప్ప వేద పండితుడిని తెలిసి అక్కడికి వచ్చారు. వారిని కూడా తమతో వాదించమని ఈ వేద పండితులు ఆ త్రివిక్రమ భారతి స్వామి వారిని కోరారు. లేదా
మాకు జయపత్రికనైనా ఇమ్మని పట్టుబట్టారు. అప్పుడు ఆ త్రివిక్రమ భారతీ స్వామివారు, నేను పండితుడను కాను, తపస్విని మాత్రమే, నాతోటి మీరు వాదించినందువల్ల మీకు వనగూరేటువంటి ప్రయోజనం ఏముంది అని వారు నిరాకరించారు. అయినా కూడా వారు మదాంధులై వారు అంటున్నారు, అలా అయితే మేము జయించినట్లుగా ఒక జయపత్రికను వ్రాసి మాకు ఇవ్వండి అన్నారు. అప్పుడు త్రివిక్రమ భారతీ స్వామి గారు అంటున్నారు వారితో, ఆ వేద పండితులతో, అయ్యా, మీరు మా గురువు గారైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి వారు శ్రీగురి యొక్క సన్నిధిలో మీరు అక్కడికి వచ్చి వాదించడమా లేక జయపత్రికను ఇవ్వడము చేస్తాము అని వారిద్దరిని, పండితులిద్దరినీ కూడా శ్రీక్షేత్ర శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారు ఉండేటువంటి శ్రీగుని యొక్క సన్నిధికి తీసుకుని వెళ్ళారు. అలా త్రివిక్రమ భారతీ స్వామి వారు పాదచారి అయి గురు స్మరణతో భక్తి శ్రద్ధలతో ముందు నడుస్తూ ఉన్నారు. అలా విద్వత్ గర్వాంధులైనటువంటి పండితులు పల్లకీలెక్కి అతని వెనక వచ్చారు అని ఈ అధ్యాయంలో తెలియజేశారు. ఎప్పుడైతే అలా వేద పండితులు అయింది కూడా ఒక సన్యాసిని అపహాస్యం చేశారో విద్వత్ గర్వంతో, అప్పటి వారి పుణ్యబలం అంతా కూడా నశించింది అని ఈ అధ్యాయం యొక్క సారాంశం తెలియజేస్తుంది. విద్వత్తు ఉంటే సరిపోదు, విద్వత్తుతో కూడుకున్నటువంటి వినయం ఉండాలి అని, దానికి తోడుగా గురుభక్తి కూడా ఉండాలి. మనం ఎవరిని కూడా మన విద్వత్తు చేత అగౌరవపరచకూడదు అని ఈ అధ్యాయం యొక్క సారాంశం తెలియజేస్తోందని తెలియజేస్తూ మనం ఈ రోజున స్వస్తి చెప్పుకుంటున్నాం. అపరాధ శ్రీచరణ మమ చిత్త శరణాగతి అవధూత శాంతవో 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 శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర శ్రీ గురుదత్త దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.